విదేశీ విద్య అనేది నేటి యువతరం కళ. దానిని నెరవేర్చుకోవడానికి సప్త సముద్రాలు దాటి అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా అంటూ వివిధ దేశాలకు చేరుతుంటారు. 2 ఏళ్లు కష్టపడితే చాలు, ప్రతిభకు తగ్గట్లు ఏదో ఒక మంచి ఉద్యోగం సంపాదించవచ్చు, లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకుంటారు. ఇలా చాలా మంది విద్యార్థులు అప్పులు చేసి మరీ అమెరికా విమానం ఎక్కుతుంటారు. కానీ రోజులు మారాయి. గతంతో పోలిస్తే విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయి. విదేశీ విద్య ఈ పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చే పేరు అమెరికా. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల గురించి మాట్లాడుకుంటే అమెరికా మొదటి స్థానంలో ఉంటుంది. కేవలం ఆర్థిక, సైనిక, వైద్య రంగాల్లోనే కాదు, కీలకమైన విద్యా విషయంలోనూ అమెరికా చాలా పేరు ప్రఖ్యాతులు గడించింది. ముఖ్యంగా ప్రపంచంలోనే QS వరల్డ్ ర్యాంకింగ్ సాధించిన సంస్థలు అక్కడ చాలానే ఉన్నాయి. వీటిల్లో చదువుకోవటానికి ఏటా లక్షల మంది విద్యార్థులు వివిధ దేశాల నుంచి అమెరికా గడ్డపై కాలు పెడతారు. ఎన్నో ఆశలు, మరెన్నో ఆశయాలతో అక్కడికి వెళుతుంటారు. అయితే అమెరికాలో ప్రస్తుతం ఉద్యోగాలు ఎక్కువ సంఖ్యలో లేవు. దీంతో చాలా మంది విద్యార్థులు ఏం చేయాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ లాంటి దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని నిపుణులు చెప్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో అమెరికాలో విద్యను అభ్యసించడం కోసం మొత్తం 2,69,000 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే 35% ఎక్కువ. ఇందులో చాలా వరకు పీజీ కోసమే వెళ్లేవారు ఉన్నారని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. భారతీయులు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. కానీ ఇందులో ఎంతమంది విజయవంతంగా వారి చదువుల్ని పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో స్థిరపడతారు అన్నదే $1 మిలియన్ ప్రశ్న. ఈ విషయంలో భారత విద్యార్థులే కాదు, విదేశీ విద్యార్థులు సైతం 3-4 ఏళ్ల నుంచి తీవ్ర ఇబ్బందులనే ఎదుర్కొంటున్నారని నిపుణులు చెప్తున్నారు. సగటున ఒక భారతీయ విద్యార్థి విదేశాల్లో విద్య కోసం 30 లక్షలకు పైగే ఖర్చు పెడుతున్నారు. దీనికోసం పొలాలు, భూములు తాకట్టు పెట్టడం, లేకుంటే రుణాలు తీసుకుని అగ్రరాజ్యం గడ్డపై అడుగు పెడుతున్నారు. ఉద్యోగ అవకాశాల కోసం, ఉపాధి అవకాశాల కోసం మరి బయట ఇతర దేశాలు, UK కానీ, US కానీ, అమెరికా కంట్రీలోకి వెళ్ళవలసి వస్తుంది. దీనిలోనే భాగంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ గనక మన రీసెంట్గా స్కిల్ యూనివర్సిటీ ఏదైతే ఏర్పాటు చేసిరో దానిలోనే భాగంగా కొత్త కోర్సులు పెట్టి ఉపాధి రంగంలో ఉన్నటువంటి మన విద్యార్థులకు, తెలంగాణ విద్యార్థులకి నైపుణ్యం పెంపొందించినట్టయితే బయట దేశాలకు కాకుండా మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే చాలా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు మన విద్యార్థులకు కల్పించిన వారు అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అక్కడికన్నా మన ఇండియాలోనే, మన రాష్ట్రంలోనే ఇలాంటి కోర్సులకు సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి కోర్సులు ప్రవేశపెట్టినట్టయితే ఖచ్చితంగా మన విద్యార్థులు మన రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశాలు పొందుతారని. MS తర్వాత విదేశాల్లో ఉద్యోగం పొందాలంటే కలివిడిగా దూసుకువెళ్లటం కీలకమంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇంటర్వ్యూలు, సెమినార్లు, గ్రూప్ డిస్కషన్స్ కి విదేశీ సంస్థలు ప్రాధాన్యం ఇస్తాయంటున్నారు. నాయకత్వ లక్షణం ఉంటేనే ప్రాజెక్టు ముందుకు వెళ్తుందనే భావనతో అక్కడి కంపెనీలున్నాయి. మన వారిలో చాలా మందికి ఈ లోపం కనిపిస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఎక్కువ శాతం కన్సల్టెన్సీలనే నమ్ముకుంటున్నారని, వాటిలో కొన్ని ఫేక్ కన్సల్టెన్సీస్ కూడా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు విదేశాలలో కూడా సరైన సదుపాయాలు లేక, పార్ట్ టైం జాబులు దొరకక మన స్టూడెంట్స్ అక్కడికి వెళ్తున్నా కూడా కరెక్ట్గా మనకు అన్ని అందుబాటులో అవుతున్నాయి, అన్ని సదుపాట్లు కల్పిస్తున్నారు అన్నట్టు ఎక్కడా లేదు. సో దీనిపైన చాలా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కావున మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మంచి కొన్ని కమిటీలు ఫామ్ చేసి దీని మీద చర్యలు చేపట్టి మనం అక్కడికి వెళ్తున్న విద్యార్థులకు సరైన సదుపాయాలు కల్పించడం, పార్ట్ టైం జాబులు కల్పించడం, లేదా కొంతమంది సబ్సిడీలు ఇవ్వడం విద్యార్థుల కొరకు, అట్లాంటివి ఇంకా పెద్ద మొత్తంలో చేయాలని కోరుకుంటున్నాం. విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునేవారు ఇంజనీరింగ్లోనే ఇంటర్న్షిప్లు, గ్రూప్ డిస్కషన్లలో పాల్గొనటం, సెమినార్లు చేస్తే సమస్య ఉండదంటున్నారు ఎక్స్పర్ట్స్. దీంతో పాటు రెసిషన్ ప్రభావంతో మన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రెసిషన్ తట్టుకోగల కోర్సులనే నేర్చుకోవాలని సూచిస్తున్నారు. గతంతో పోలిస్తే విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గాయంటున్నారు విద్యార్థులు. తమ ఫ్రెండ్స్ వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. అక్కడి అవకాశాలకు అనుగుణంగా మన విద్యా విధానంలో కూడా మార్పులు రావాలంటున్నారు స్టూడెంట్స్. చదువుకొని వేరే కంట్రీస్కి వెళ్ళడము, ఏమంటే యుఎస్ అంటున్నారు కదా, అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడడం కంటే మనం ఇక్కడే టెక్నాలజీ JNT యూనివర్సిటీలో చాలా టెక్నాలజీగా ఇక్కడ చదువుకున్నారు అందరూ. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏదో పార్ట్ టైం జాబ్ చేసుకుంటా ఇక్కడ కూడా సోర్స్ మనకు కల్పించాలని మనకు ఒక ప్రభుత్వానికి ఒక మద్దతుగా మేము మాట్లాడుస్తున్నాం ఇప్పుడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్కి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పించాలి. ఇప్పుడు యూఎస్కి వెళ్ళినా కానీ, లేకపోతే వేరే కంట్రీస్, డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఇబ్బంది పడకుండా పార్ట్ టైం జాబ్ చేసుకుంటా ఇవన్నీ చేస్తున్నారు కదా, అదేదో
ఫెసిలిటీస్ ఇక్కడే కల్పించాలని. అమెరికాలో ప్రస్తుతం ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇది కూడా విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు ఎక్స్పర్ట్స్. విదేశీ చదువులు, ఉద్యోగాల కోసం వెళ్లే వారు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.